హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చింటూ వండర్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియోలో అయితే చికెన్ పికిల్ చేసి చూపిస్తాను. సింపుల్గా అయితే అయిపోతుంది, కానీ కొంచెం టైం పడుతుంది. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చికెన్ పచ్చడి కోసం నేను ఒక 1/2 kg చికెన్ వరకు తీసుకున్నానండి. చికెన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి తీసుకున్నానండి. ఆ చికెన్లోకి పసుపు 1 టీ స్పూను, అలాగే ఉప్పు 1 టీ స్పూన్ తీసుకొని ఉప్పు పసుపు వేసుకొని మంచిగా ఆ చికెన్ పీసెస్కి అది మొత్తం కూడా పట్టేటట్లుగా చక్కగా 1 స్పూన్ తీసుకొని మొత్తం కలుపుకోండి. మొత్తం ఆ ఉప్పు పసుపు అనేది చక్కగా ముక్కలకి పట్టేసేయాలి. ధనియాల పక్కన పెట్టుకొని మసాలా ప్రిపేర్ చేసుకుందాము. కావాల్సినటువంటివి ధనియాలు, ఆవాలు, యాలకులు, దాల్చిన చెక్క, మెంతులు, జీలకర్ర ఇవి తీసుకొని స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలండి. చక్కగా వేగనివ్వాలి. వేగితేనే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది కాబట్టి చక్కగా వేయించుకోవాలండి. వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దించేసుకొని అవి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. వీడియోని లైక్ చేసుకోండి. మీ లైక్ వల్ల ఛానల్ గ్రో అవడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని మనం కలిపి ఆ పసుపు ఉప్పు కలిపించుకున్నటువంటి ఆ చికెన్ పీసెస్ అన్నీ కూడా ఈ కడాయిలో వేసుకొని దానిలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఎగిరిపోయే వరకు అది కలుపుతూ ఉండాలండి. కొంచెం టైం పడుతుంది దీనికి. ఒక 15 minutes వరకు పడుతుంది. 15 minutes అయితే పడుతుందండి. అదంతా కూడా ఆ చికెన్ పీసెస్లో ఉండేటువంటి ఆ వాటర్ అంతా కూడా అయిపోవాలి. అలా అయిపోతేనే మనకి పికిల్ అనేది పాడవకుండా ఉంటుంది. చూడండి, 15 minutes తర్వాత ఇలా పీసెస్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయి ఇలా పీసెస్ అనేవి తయారవుతాయండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్యాన్ని దించేసుకొని వేరే కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక 100 grams వరకు ఆయిల్ పోసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి చికెన్ పీసెస్ని అందులో వేసుకొని ఇంకా ఉన్నటువంటి ఆ పీసెస్లో ఉన్నటువంటి ఆ వాటర్ అంతా కూడా ఇంకా ఎగిరిపోయే వరకు కూడా, ఇంకా మెత్తగా ఉండకూడదండి. పీస్ అనేది ఫ్రైగా ఉంటేనే చాలా బాగుంటుంది. మెత్తగా ఉంటే త్వరగా పాడవటం అలా జరుగుతుంటుంది. ఇదంతా ప్రాసెస్ జరగడానికి ఒక 20-25 minutes వరకు పడుతుందండి. చూడండి, 25 minutes తర్వాత పీసెస్ ఇలా ఫ్రై అయిపోయాయి, బాగా వేగిపోయాయి. ఇలా ఉంటే పికిల్ చాలా వరకు మనకి నిల్వ ఉంటుంది. ఇదంతా వేరే ప్యాన్లోనికి ఆ పీసెస్ అన్నీ తీసుకున్న తర్వాత ఇదే ఆయిల్లోని ఒక 2 tablespoons వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది మొత్తం చక్కగా వేగనివ్వాలండి. ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కలుపుతూ వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్లోనికి మనం వేయించి పక్కన పెట్టుకున్నటువంటి ఆ చికెన్ పీసెస్ని వేసుకోవాలండి. వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా ఆయిల్ అంతా కూడా ఆ పీసెస్కి పట్టేటట్లుగా చక్కగా మొత్తం కలిపెట్టుకోవాలండి. చక్కగా కలుపుకోవాలి. చూడండి, ఇలా మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా వీడియోలో చూపించిన విధంగా అంతా కలిసిపోవాలి. తర్వాత మనం వేయించుకొని పొడి చేసుకున్నాం కదా, మసాలా పొడి అంతా కూడా అందులో వేసుకొని తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఇంతకుముందు ఆల్రెడీ వేసుకున్నాం కదా, దానికి తగిన సాల్ట్ వేసుకున్నాను. వేసుకొని అది మొత్తం కూడా కలుపుకోవాలి. ఉప్పు అంతా కూడా పట్టేటట్లుగా కలుపుకోవాలి. తర్వాత 1.5 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. 1.5 స్పూన్ అయితే సరిపోతుందండి. టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. అలా కారం వేసుకున్న తర్వాత చూడండి, నురగ వస్తుంది. అంతేనండి, చికెన్ పికిల్ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని రూమ్ టెంపరేచర్లోనే చల్లారిన తర్వాత ఒక చెక్క నిమ్మరసం వేసుకుంటే సరిపోతుంది. అదంతా కలుపుకొని కొంచెం టైంకి నిమ్మరసం పట్టేంత వరకు ఉండి మనం సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే చికెన్ పికిల్ రెడీ అయిపోయింది. ఇది తీసుకొని మనము
ఒక గాలి వెళ్ళనటువంటి ఒక బాక్స్లో వేసుకొని అలా ఉంటే మనకి చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి. అంతేనండి, మన టేస్టీగా ఉండేటువంటి చికెన్ పికిల్ రెడీ అయిపోయింది. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.